17 సార్లు ధ్వంసం చేశారు. కానీ 18వ లేచింది. ఈ ఆలయం వెనక నిజంగా అంత శక్తి ఉందా? మొహమ్మద్ గజనీ నుంచి ఔరంగజేబ్ వరకు ప్రతి దాడిలో కోట్లాది బంగారం దోచుకెళ్లారు. కానీ ఒక్కోసారి కూల్చిన తర్వాత కూడా భారతీయులు దీన్ని ఎందుకు మళ్ళీ నిర్మించారు? ఎందుకంటే ఇది కేవలం ఆలయం కాదు. సోమనాథ్ గుడి. సోమనాథ్ అంటే విశ్వాసం యొక్క చిహ్నం. పురాణాల ప్రకారం చంద్రుడు తన కాంతిని కోల్పోయినప్పుడు శివుడు ఇక్కడే అతనికి జీవితం తిరిగి ఇచ్చాడు. సోము అంటే చంద్రుడు, నాథ అంటే ప్రభు, అందుకే సోమనాథ్. మరి శ్రీకృష్ణుడు చివరి క్షణాలు కూడా ఈ ఆలయంలోనేనా? కానీ అసలు షాక్ ఏంటంటే స్వాతంత్రం వచ్చిన 2 నెలల్లోనే సర్దార్ పటేల్ ఇక్కడికి వచ్చి ఏడ్చాడు. అసలు ఆయన ఏడవడానికి కారణం ఏంటి? ఈ ఆలయం లోపల దాగిన రహస్య గది గురించి తెలుసా? మొహమ్మద్ గజనీ దోచుకెళ్ళిన సంపద ఎంతంటే అతడి పూర్తి సామ్రాజ్యమే దీంతో నిర్మించబడిందంట. మరి ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు? 12 జ్యోతిర్లింగాల సిరీస్‌లో ఇది పార్ట్ 1. పూర్తి కథ నా లాంగ్ వీడియోలో ఉంది. దానికోసం కిందున్న డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేయండి. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.